సీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై మంత్రి స్పష్టమైన సమాధానం చెప్పకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిలిపివేసి సీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని బొత్స ఆరోపించారు. సీమ రైతుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. సీమ ప్రాంత రైతులకు న్యాయం చేయాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని, రాజకీయ లెక్కలతో కాలయాపన చేయొద్దని ఆయన హెచ్చరించారు. కానీ సభ్యులు అడిగింది ఏంటి? ఏదైతే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారో దానికి కట్టుబడి ఉన్నారో లేదా, లేదు దాన్ని వ్యతిరేకిస్తామని చెప్తారా? అది చెప్పినంత అబద్ధం అని ఆ మాట ఎక్కడ రావట్లేదు. ఈ ప్రభుత్వం తాలూకా అయిపోయిందండి. వాయిస్ రావట్లేదండి. ఏం చేద్దాం? ఏం వాయిస్ రావట్లేదు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ చెప్పిన ఏదైతే వాయిస్ ఏంటిది? తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చెప్తేనే అది వాస్తవం కాదు చెప్పనండి. రెండోది ఇందాక ఇరిగేషన్ మినిస్టర్ గారు అన్ని చెప్పారు.